సహజంగా వివాహము జరిగిన తర్వాత భార్య అందము తగ్గిపోవచ్చు. బిడ్డలని కన్న తర్వాత ఆ యవ్వనము ఏదైతే నువ్వు ఇష్టపడ్డావో ఆ యవ్వనము మారిపోవచ్చు. తల్లిగా మారిన తర్వాత శరీరములో చాలా మార్పులు వస్తాయి భార్యకి. కానీ చాలా మంది దౌర్భాగ్యం ఏమిటంటే, నా భార్య ముందులాగా లేదే అని చూసి వేరే మార్గము వైపు దృష్టి సారిస్తూ ఉంటారు. చాలా మంది ఉన్నారండి ఇలాంటి దౌర్భాగ్యులు. స్త్రీలలో ఉన్నారు, పురుషులలో ఉన్నారు. నా శరీరము నీ కొరకు, నీ శరీరము నా కొరకు అని వాగ్దానాలు చేసుకున్నారే దేవుని సన్నిధిలో. మరి ఇప్పుడు ఎందుకు వేరు వేరు మార్గాలు ఎంచుకుంటున్నారు? నా భార్య అందము తగ్గిపోయింది, అందమున్న స్త్రీ వైపు నేను వెళ్తానంటే ఆ మార్గం నువ్వు ఎంచుకుంటే అమ్మ దేవుడు విడిచిపెట్టాడమ్మా. ఇష్టం వచ్చిన మార్గాల్లో మీరు వెళితే అది నాశనానికి దారి తీస్తుంది అని మీరు జ్ఞాపకం చేసుకోవాలి.